పుణ్యం వెల. కాశీపట్నంలో ధనవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవభక్తి కలవాడు మరియు యజ్ఞయాగాదులు కూడా చేసేవాడు. ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో కుటుంబ పోషణకు అతని వద్ద డబ్బులు లేకుండా పోయాయి. పక్క ఊరిలో ఒక పెద్ద సేట్ నివసిస్తున్నాడని, అతడు ఇతరుల పుణ్యమును కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి, వారి వద్దకు వెళ్ళి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్ళీ ప్రారంభం చేయవచ్చునని సలహా ఇస్తుంది. బ్రాహ్మణుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు. కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు. దారిలో తినడానికి భార్య ఇచ్చిన 4 రొట్టెలు తీసుకుని ప్రయాణం అవుతాడు బ్రాహ్మణుడు. అతను నడుచుకుంటూ అడవిలో నుండి పోయే వేళ ఆకలి కావడంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలని రొట్టె తీయగా ఒక కుక్క వచ్చి తన 3 కుక్క పిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరిలోకి వెళ్ళలేకపోయింది ఆ కుక్క. బ్రాహ్మణుడిని బాధగా అనిపించి అతను కుక్క పిల్లల కోసం జాలిపడి తన దగ్గర ఉన్న రొట్టె ముక్కల నుండి ఒక రొట్టెను కుక్కకి ఇస్తాడు. కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండడంతో త్వరగా రొట్టెను తినేసింది. కానీ ఇంకా ఆకలితో ఉండడంతో బ్రాహ్మణుడి వైపు చూడసాగింది. బ్రాహ్మణుడు జాలిపడి రెండవది, తర్వాత మూడవది, చివరికి 4వది అలా మొత్తం రొట్టెలో కుక్కకు వేసి తను మాత్రం కేవలం నీరు త్రాగి సేటు ఉన్న ఊరికి చేరుకుంటాడు. బ్రాహ్మణుడు సేట్తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెబుతాడు. అప్పుడు సేట్, నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను అని అంటాడు. మధ్యాహ్నం సేట్ తన ఇంటిలో భోజనానికి వెళ్ళి తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్తాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు అని సలహా అడుగుతాడు. సేటు భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ. ఆ రోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకి ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకుంటుంది. కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది. సాయంత్రం బ్రాహ్మణుడు పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినప్పుడు సేట్ ఇలా అంటాడు, ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకున్నాను. బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు, నా దగ్గర యజ్ఞానికి సరిపడ ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడిని కాదు కదా. ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను దాని పిల్లలను నువ్వు రక్షించావు, అదే యజ్ఞం అని సేట్ అంటాడు. నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకుంటున్నాను అని అంటాడు. బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు. దానికి బదులుగా నీకు 4 రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు ముత్యాలు ఇస్తానని సేట్ అనడం, దానికి బ్రాహ్మణుడు కూడా అంగీకరించడం జరిగిపోతాయి. 4 రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి. రెండవ దానిలో సేట్ ఒక సంచి నిండా వజ్రాలు ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు. త్రాసు యొక్క కాటా కొంచెం కూడా కదలదు. రెండవ సంచి ఉంచినా కూడా కాటా కొంచెం కూడా కదలకపోయేసరికి సేట్ తన దగ్గర ఉన్న ఆభరణాలన్నీ రెండో దిక్కున ఉంచినా కూడా కాటా అసలుకే కదలదు. ఇది చూసిన తర్వాత అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు బ్రాహ్మణుడు సేట్తో, నేను నా మనసును మార్చుకున్నాను, ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు అనే రిక్తహస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు బ్రాహ్మణుడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్లను ఏరుకొని దానితో ఒక మూటను తయారు చేసి ముడివేస్తాడు. ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగటంతో ఆ రాళ్ల మూటను భార్యకి ఇచ్చి అప్పు దొరుకుతుందేమోనని గ్రామంలోకి వెళతాడు బ్రాహ్మణుడు. ఇక్కడ ఇతని భార్య ఆ మూటను విప్పి చూసి ఆగలేక భర్త వెళ్ళగానే ఆ మూట తెరిచి చూస్తుంది. ఆ మూట నిండా వజ్రాలు నగలు ఉండటంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య, మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది. మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడి నుండి వచ్చాయి అని అంటుంది. వజ్రాలు నగల ఎక్కడ ఉన్నాయో చూపించు అని అంటాడు బ్రాహ్మణుడు. భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే అందులోంచి విలువైన ఆభరణాలు బయటపడడంతో
బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెబుతాడు. విపత్తు సమయంలో తన పుణ్యమును విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది. ఇది కథ. నిజానికి ఇది కథ కాదు, జీవితం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. ఆపదలో ఉన్నవారికి సాయం చేయండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే మీ డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు, కానీ మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు. అందుకే మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి. పరలోక ప్రయాణానికి పుణ్యంతోనే టికెట్ కొనుక్కోండి. కృష్ణార్పణమస్తు.